మళ్ళీ మీ ముందుకు ఒక పవర్ఫుల్ రియల్ లైఫ్ బేస్డ్ స్టోరీతో వచ్చాను. ఈరోజు మనం చూడబోయే మూవీ నరివేట. లేటెస్ట్గా రిలీజ్ అయిన మలయాళం సోషో పొలిటికల్ డ్రామా. వైనాడ్లో ఆదివాసీ జనాలు గవర్నమెంట్తో చేసిన ఇంటెన్స్ ఫైట్ మీద బేస్ చేసుకొని ఈ మూవీని తీశారు. ఈ మూవీ మీ హార్ట్ టచింగ్గా ఉంటుంది. మూవీ స్టార్ట్ అవుతుంది 2003 నవంబర్ 13. హీరో వర్గీస్ ఒక పోలీస్ కానిస్టేబుల్. అతనిని 4 to 5 పోలీస్ ఆఫీసర్స్ చేస్ చేస్తారు. వర్గీస్ వ్యాన్లో పారిపోతాడు. ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. పోలీసులు ఫాలో చేస్తున్నారు, కానీ హీరోని పట్టుకోరు. ఎందుకు పారిపోతున్నాడు, ఏం జరిగింది క్లియర్గా తెలియదు. ఫైనల్లీ పోలీస్ హీరోని పట్టుకుంటాడు. తర్వాత అతన్ని బాగా కొట్టి గోడౌన్లోకి తీసుకెళ్తారు. సీన్ కట్ అవుతుంది. వైనాడ్ ముత్తగి ఫారెస్ట్. అక్కడ ఆదివాసీ జనాలు గుడిసెల్లో బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా వైల్డ్ యానిమల్స్ భయంతో జీవిస్తున్నారు. వాళ్ళలో ఒక లేడీ లీడర్ ఉంటుంది. ఆదివాసీ రైట్స్ కోసం తిరువనంతపురంకి వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడుతుంది. మాకు హౌసెస్ ఫెసిలిటీస్ ఇస్తా అని చెప్పినారు, ఎప్పుడు ఇస్తారు అని అడుగుతుంది. గవర్నమెంట్ ఆఫీషియల్ ప్రొటెస్ట్ వదిలేసి బయటికి వచ్చేయండి, అన్నీ అరేంజ్ చేస్తాం అని అంటాడు. కానీ లేడీ లీడర్ స్మార్ట్. ప్రొటెస్ట్ వదిలేసి వచ్చాక ఫెసిలిటీస్ ఇవ్వకపోతే ఫెసిలిటీస్ అరేంజ్ చేయండి, అప్పుడు ప్రొటెస్ట్ ఆపేస్తాం, లేదా ఈ ఫైట్ ఇలానే కంటిన్యూ చేస్తాం అంటారు. ఇదే టైంలో హీరో వర్గీస్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. వర్గీస్కి 60 acres ల్యాండ్ ఉంది, సో జాబ్ గురించి టెన్షన్ లేదు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తాడు, కానీ పోలీస్ కానిస్టేబుల్ లాంటి జాబ్స్కి ఇంట్రెస్ట్ లేదు. నేను సెక్రటేరియట్ లాంటి హై పోస్ట్లో ఉంటా అంటాడు. చాలా జాబ్ ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేస్తాడు. అమ్మ అడుగుతుంది, జాబ్ ఆఫర్స్ వదిలేస్తున్నావు, ఏం ప్లాన్ రా? వర్గీస్ అమ్మ మాటలు ఇగ్నోర్ చేసి సైకిల్లో తన గర్ల్ ఫ్రెండ్ నాన్సీని ఫాలో చేస్తాడు. నాన్సీ రిచ్ ఫ్యామిలీ గర్ల్. వర్గీస్తో చైల్డ్హుడ్ నుంచి లవ్లో ఉంది. నాన్సీ కూడా ఎప్పుడు జాబ్కి వెళ్తావు, డైలీ నా దగ్గర మనీ తీసుకుంటున్నావు, ఇలా ఎలా అంటుంది. వర్గీస్ నెక్స్ట్ మంత్ సెక్రటేరియట్ ఎగ్జామ్ ఉంది, అది పాస్ అయ్యి జాబ్ తెచ్చుకుంటా, మన ప్రాబ్లం సాల్వ్ అంటాడు. నాన్సీ ఏమైనా చేయి అని సపోర్ట్ చేస్తుంది. డేస్ పాస్ అవుతున్నాయి. నాన్సీ డాడ్కి వర్గీస్ నాన్సీ లవ్ తెలుస్తుంది. వర్గీస్తో మాట్లాడతాడు. నా డాటర్ని ఎలా చూసుకుంటావు, జాబ్ లేదు వదిలే అంటాడు. వర్గీస్ అంకుల్ బెన్నీతో ట్రై చేస్తాడు, కానీ నాన్సీ డాడ్ స్ట్రిక్ట్గా నో అంటాడు. అమ్మ కూడా జాబ్ లేకుండా ఎవరు పెళ్లి చేస్తారు, జాబ్ తెచ్చుకో అంటుంది. అప్పుడే హౌస్కి లెటర్ వస్తుంది. వర్గీస్కి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. అమ్మ అంకుల్ హ్యాపీ, కానీ వర్గీస్కి ఇష్టం లేదు. ఈ జాబ్ వద్దు, నేను హై పోస్ట్లో ఉంటా అంటాడు. అమ్మ బెన్నీ అంకుల్లో హౌస్లోకి వెళ్తారు. అంకుల్ అడ్వైస్ చేస్తాడు, జాబ్ జాయిన్ అవ్వు, సైడ్ నుంచి ఎగ్జామ్స్ రాసుకో. నాన్సీ కూడా ఈ జాబ్ తెచ్చుకో, నేను డాడ్తో పెళ్లి గురించి మాట్లాడతా అంటుంది. నో ఆప్షన్. వర్గీస్ జాబ్ జాయిన్ అవుతాడు. జాబ్లో వర్గీస్కి ఫ్రెండ్ అవుతారు బహర్, ఒక కానిస్టేబుల్. బహర్ న్యూ ఆఫీసర్స్ని ఎంకరేజ్ చేస్తాడు. వర్గీస్తో క్లోజ్ అవుతాడు. వర్గీస్ జాబ్ కంటే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేస్తాడు. బహర్కి చెప్తాడు, ఈ జాబ్ ఇష్టం లేదు, సెక్రటేరియట్ జాబ్ రాసుకుని హై పోస్ట్లో ఉంటాను అని చెప్తాడు. బహర్ బాగా చదువు, జాబ్ దొరుకుతుంది అంటాడు. ఇదే టైంలో వైనాడ్ ఆదివాసీ జనాలు గవర్నమెంట్ ప్రామిస్ చేసిన ల్యాండ్ ఇవ్వకపోవడంతో ఫైట్ స్టార్ట్ చేస్తున్నారు. పోలీస్ టీంని పంపిస్తారు. వాళ్ళతో వర్గీస్ కూడా ఉంటాడు. ఫైట్లో వర్గీస్ ఒక ప్రొటెస్టర్ని కొడతాడు. సీనియర్ ఆఫీసర్ అరుస్తాడు, ఎందుకు కొట్టారు, వాడు నీ డాడ్ ఏజ్లో ఉంటాడు, మనస్సాక్షి లేదా, జాబ్ చేయి, ద్వేషం వద్దు, బహర్ కూడా ఇలా చెయ్యొద్దు, నాతో ఉండు అని కామ్ చేస్తాడు. నెక్స్ట్ డే పోలీస్ టీంకి ఫ్యాక్స్ వస్తుంది. ఆదివాసీ ప్రొటెస్ట్ ఇంటెన్సిఫై అయ్యింది. సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీస్ టీంని ఫారెస్ట్లోకి పంపాలి. వర్గీస్ టీంలో ఉన్నాడు, కానీ నాకు ఎగ్జామ్ ఉంది, లిస్ట్ నుంచి తీసేయండి అని బహర్తో చెప్తాడు. బహర్ ఇన్స్పెక్టర్తో మాట్లాడు అంటాడు. ఇన్స్పెక్టర్ జాబ్ ఇష్టం లేకపోతే రిజైన్ చేయి అంటాడు. నో చాయిస్. వర్గీస్ టీంతో ఫారెస్ట్కి వెళ్తాడు. కట్ టు ప్రెసెంట్ నవంబర్ 13, 2003. గోడౌన్లో పోలీస్ వర్గీస్ని బాగా కొడుతున్నారు. ఎస్కేప్ అవ్వలేవు, సచ్చావు అంటారు. వర్గీస్ ఫెయింట్ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్లో స్టోరీ కంటిన్యూ. వర్గీస్ టీం ఫారెస్ట్లో ప్రొటెస్టర్స్ని కంట్రోల్ చేస్తారు. న్యూ ఐపీఎస్ ఆఫీసర్ రఘురామన్ వస్తాడు. ప్రొటెస్ట్ వద్దండి, ల్యాండ్ ఇస్తాం అంటాడు. ప్రొటెస్టర్స్, నీకు జాబ్ ఉంది, మాకేముంది, వాటర్ ఫుడ్ కూడా కష్టం, సొల్యూషన్ చెప్పు, లేకపోతే ఫైట్ కంటిన్యూ అంటారు. రఘురామన్ సైలెంట్గా వెళ్తాడు. రఘురామన్కి ఆల్రెడీ తెలుసు. వర్గీస్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. టీమ్ టెంట్లో నైట్ స్టే చేస్తుంది. ప్రొటెస్టర్లో అదే రమతి అనే యూత్ తన డాగ్తో వర్గీస్ని ట్రబుల్ చేస్తాడు.
వర్గీస్ డాగ్ ని కొడతాడు. అదే రమతితో ఫైట్ అవుతుంది. బహర్ వద్దు, నీ డాగ్ ని ఎందుకు కొట్టావు, లిమిట్స్ లో ఉండు అంటాడు. వర్గీస్ కి ఆదివాసీ మీద పోలీస్ యూనిఫామ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అదే రమతి మీద కూడా ద్వేషం. ప్రెసెంట్ లో పోలీస్ వర్గీస్ ని ఇంట్రోగేట్ చేస్తారు. నీ బుల్లెట్ అదే రమతి చెస్ట్ లో ఉంది. టెస్ట్ లో లెగ్స్ షూట్స్ చేయాలి, చెస్ట్ ఎందుకు, మర్డరర్ అంటారు. వర్గీస్ బోల్డ్ గా కోర్టులో ఈ కేసు నిలబడదు అంటాడు. ఫ్లాష్ బ్యాక్. ప్రొటెస్టర్స్ కలెక్టర్ తో మాట్లాడుతారు. ల్యాండ్ ఎప్పుడు ఇస్తారు, కలెక్టర్ పొలిటీషియన్ పోలీస్. ప్రొటెస్ట్ వదిలేసి వచ్చేయండి, ల్యాండ్ ఇస్తామంటారు. ప్రొటెస్టర్స్ ముందు ల్యాండ్ ఇవ్వండి లేకపోతే ఫైట్ చేస్తాం అంటారు. నైట్ లో ఆదివాసీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు. రఘురామన్ ప్రొటెస్టర్స్ వాటర్ లో ఫుడ్ వేస్ట్ డర్ట్ వాటర్ కలుపుతారు. వర్గీస్ అది చూసి బహర్ కి చెప్తాడు. బహర్ ఏమీ చూడలేదు అని యాక్ట్ చేయి అని అంటాడు. ప్రొటెస్టర్స్ కి తెలిసి పోలీస్ తో కన్ఫరెన్స్ చేస్తారు. ఫుడ్ వేస్ట్ వాటర్ లో కలిపారు, ఇది న్యాయమేనా, రఘురామన్ మీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాం, డాగ్స్ లాగా బిహేవ్ చేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఆర్మీ ఫోర్స్ ఫారెస్ట్ లోకి వస్తుంది. వర్గీస్ కి అర్థం కాలేదు ఎందుకు ఆర్మీ వచ్చిందని. రఘురామన్ ప్లాన్ చేస్తాడు. వర్గీస్ బహర్ 2 ఆర్మీ ఆఫీసర్స్ ని సపరేట్ ఏరియాస్ కి పంపిస్తాడు. క్యాన్బీస్ స్మగ్లింగ్ ఉంది, చెక్ చేయండి అంటాడు. వర్గీస్ ఏరియాలో స్మగ్లింగ్ కాదు, గ్రెయిన్ స్టోరేజ్ చూస్తాడు. రఘురామన్ కి రిపోర్ట్ చేస్తాడు. వర్గీస్ ఆర్మీ ఆఫీసర్ రిటర్న్ అవుతారు, కానీ బహర్ తన ఆర్మీ ఆఫీసర్ మిస్సింగ్. వర్గీస్ టెన్షన్ రఘురామన్ తో బహర్ ఎక్కడ అని అడుగుతాడు. నైట్ అయింది, మార్నింగ్ వస్తారు అంటాడు. ఆదివాసీ కిడ్ దగ్గర బహర్ వాకీ టాకీ దొరుకుతుంది. వర్గీస్ బహర్ ని సర్చ్ చేయాలి అంటాడు. రఘురామన్ ప్రెషర్ ఉంది, వద్దు వస్తాడు అంటాడు. నెక్స్ట్ డే ఆర్మీ ఆఫీసర్ రిటర్న్ అవుతాడు, హాఫ్ కాన్షియస్ లో. బహర్ మిస్సింగ్. వర్గీస్ టీమ్ తో సర్చ్ చేస్తాడు. బహర్ డెడ్ బాడీ, నైఫ్ దొరుకుతాయి. వర్గీస్ షాక్. రఘురామన్ తో బహర్ ని ప్లాన్ చేసి చంపేశారు అంటాడు. రఘురామన్ ఆదివాసీలు చేశారు అంటాడు. వర్గీస్ కి ద్వేషం. ఆర్మీ ఆఫీసర్ తో కన్ఫరెన్స్ చేస్తాడు. సడన్ గా వర్గీస్ కి అర్థం అవుతుంది, రఘురామన్ ప్లాన్ చేసి బహర్ ని ఆర్మీ ఆఫీసర్ తో చంపించాడు. బ్లేమ్ ఆదివాసీ వాళ్ళ మీద వేస్తాడు. వర్గీస్ రఘురామన్ తో ఆర్గ్యూ చేస్తాడు, కానీ రఘురామన్ పోలీసులతో వర్గీస్ ని బాగా కొట్టిస్తారు. సేమ్ టైం ఆర్మీ ఆదివాసీ మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తుంది. వర్గీస్ ట్రై చేస్తాడు సేవ్ చేయడానికి, కానీ పోలీస్ చాలా మందిని చంపేస్తారు. ప్రెసెంట్ లో గోడౌన్ లో రఘురామన్ మర్డర్ కన్ఫెస్ చేయి లేదా చంపేస్తా అంటాడు. వర్గీస్ నేను ఆ మర్డర్ చేయలేదు అంటాడు. ఫ్లాష్ బ్యాక్. వర్గీస్ కోర్టులో ట్రూత్ రివీల్ చేస్తాడు. గన్ షాట్స్ లో చాలా మంది చనిపోయారు, బాడీస్ బర్న్ చేశారు. గవర్నమెంట్ ఫేక్ రిపోర్ట్ ఇచ్చింది. వర్గీస్ ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాడు. కోర్ట్ ట్రూత్ ని కన్ఫర్మ్ చేస్తుంది. ప్రెసెంట్ లో వర్గీస్ నేను సేఫ్, నీకు పనిష్మెంట్ పడుతుంది అంటాడు. రఘురామన్ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ అవుతారు. ఆదివాసీస్ కి ల్యాండ్ దొరుకుతుంది. కల్ప్రిట్స్ ని అరెస్ట్ చేస్తారు. మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.